శ్రీకాకుళం పట్టణంలోని 16వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరికీ ఆ పార్టీ నాయకులు గుర్తింపు కార్డులను ఆదివారం పంపిణీ చేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవళాపురపు లక్ష్మి, 16వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవళాపురపు వెంకటరమణ మాదిగకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను గొంటి వీధిలో గల ఆయన స్వగృహంలో అందజేశారు. అలాగే డివిజన్ పరిధిలోని తెలుగుదేశం కార్యకర్తలకు కార్డులను అందించారు. ఈ సందర్భంగా సవళాపురపు లక్ష్మి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటూ తమకు ఉన్న పరిధిలో ప్రజలకు, కార్యకర్తలకు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాల ప్రకారం సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే గడిచిన 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీ ఇచ్చిన కార్యక్రమానికి తన పరిధిలో తాను పార్టీకి, ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలియజేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమణ మాదిగ మాట్లాడుతూ, చిన్నతనంలో ఉన్నప్పుడే ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో ఎంతో గౌరవం ఉండేదో తెలియంది కాదని చెప్పారు. నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, అందరికీ సమాన అవకాశాలు, ఆర్థిక, సామాజిక సంక్షేమ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయటానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మూల సూత్రాలను అనుసరించడం వల్ల అలాంటి పార్టీలో పనిచేయటం ఆనందంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే సమాజంలో ఆర్థిక అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమలు చేసిన పనుల వల్ల చదువు, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు అందరూ కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో ఆనాడు ఆయన నిర్మించిన హైటెక్ సిటీ వల్ల, మెడికల్ హబ్ వల్ల, విశాఖపట్నంలో గల మెడికల్ హబ్ వల్ల కలిగిన సాంకేతిక విజయం వల్ల ప్రపంచ దేశాలకు కరోనాకు మందును ఇవ్వగలమని చెప్పారు. అలాగే భారతదేశ ఆర్థికంగా అలాంటి కష్టకాలంలో ఆదుకున్న సంగతిని కూడా గుర్తు చేసుకోవాలన్నారు. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ 2047 నాటికి ప్రపంచంలో అగ్రదేశంలో ఒకటిగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్న వాటిలో ఆంధ్రప్రదేశ్ని తనవంతు కర్తవ్యంగా తెలుగుదేశం ఆధ్వర్యంతో పాటు కూటమి పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం విజయం సాధించాలని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త భావించి చంద్రబాబు నాయుడుకు వారి అండ కొండంతగా భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, సాగునీటి వనరులు సమపాళ్లలో అందివ్వగల నాయకుడు కేవలం నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని రమణ మాదిగ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొర్లకోట కొండలరావు, కొయ్యాన కృష్ణారావు, కోర్మాన గణపతి, బోసు నాగరాజు, సవళాపురపు భారతి, లోపింటి రాజేశ్వరి, గొటివాడ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.